తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. దీంతో తమ వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన 2 కేసులపై వాదనలు విడివిడిగా వినాలని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను ఏపీ ప్రభుత్వం కోరనుంది. విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని, కృష్ణా జలాలు తమ వాటా 512 టీఎంసీలను కొనసాగించాలని, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదిపై తెలంగాణ నిర్మించిన జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను అక్రమ కట్టడాలుగా గుర్తించాలి అంటూ తాము వేసిన కేసును ప్రత్యేకంగా వినాలి అని ఏపీ కోరనుంది. 2023లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కాలపరిమితిని పొడిగించడాన్ని ఏపీ జలవనరుల శాఖ వ్యతిరేకిస్తోంది. ఇక తెలంగాణ తరపున కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించడానికి తెలంగాణ సిద్ధమైంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ప్రతిపాదనకు గత బీఆర్ఎస్ సర్కార్ సూచనప్రాయంగా ఒప్పుకుంది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తరణ ఎక్కువగా ఉన్నందున మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది జలాల విషయంలో ట్రిబ్యునల్ ఎదుట గట్టి వాదనలు వినిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తెలంగాణ నీటిపారుదల శాఖపై ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుంది అని, ఆ చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగానే 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించింది అని తెలిపారు. ట్రిబ్యునల్ తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ సర్కార్ ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా, ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖలో ప్రస్తావించాలని సీఎం సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో అధ్యయనం అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ సూచించారు.